హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ అర్హతతో డేటా ఎంట్రీ జాబ్ మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఫోన్లోనే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే జనవరి 31వ తేదీ అయితే నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. ఈ జాబ్కి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మీరు అప్లై చేసుకుంటే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. జాబ్ రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్ ఉంటుంది. డేటా ఎంట్రీ జాబ్ అంటే పైన డేటా ఉంటుంది, మీరు కింద దాన్ని టైప్ చేయాలన్నమాట. దీన్నే డేటా ఎంట్రీ జాబ్ అని అంటారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ బయోడేటా పంపించాల్సి ఉంటుంది, అలాగే మీ రెజ్యూమ్ కూడా పంపించాల్సి ఉంటుంది. మీకు అవగాహన ఉండాలన్నమాట డేటా ఎంట్రీ మీద. కింద జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే బేసిక్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 15 to 30 పర్ మినిట్ వర్డ్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి పర్ మినిట్కి 15 లేదా 30 వర్డ్స్ అయితే టైపింగ్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ ఏజ్ వచ్చేసి 18 to 45 ఇయర్స్. ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్ అయితే ఉండాలి. ఇక్కడ కింద షిఫ్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 7 AM to 3 PM వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 3 PM to 10 PM వరకు అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 11 PM to 3 PM వరకు అన్నమాట. అలాగే థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 11 PM to 7 AM వరకు అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది మేల్కి అన్నమాట, మేల్కి. కాబట్టి నైట్ షిఫ్ట్ అనేది మేల్ మాత్రమే ఉంటాయి. కాబట్టి కింద చూసుకున్నట్లయితే మీరు ఇంటర్వ్యూ టైమింగ్స్ చూసుకున్నట్లయితే 9:30 to 5:30 PM వరకు అయితే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మండే టు సాటర్డే అన్నమాట. సోమవారం నుంచి శనివారం వరకు మీరు 9:30 to సాయంత్రం 5:30 వరకు అయితే కాంటాక్ట్ కావచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్, ఇక్కడ పక్కన అప్లై నౌ అని బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో మీరు ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఈమెయిల్ ID ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరున్న సిటీ ఏదైతే ఉండదో దాన్నే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జాబ్ రోల్ వచ్చేసి రాయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే గాయస్, అందరికీ థ్యాంక్